దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా పార్లమెంట్ లో వామపక్షాల ఒత్తిడి మేరకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం 100 రోజుల పనిని ప్రభుత్వమే గ్యారంటీ కల్పిస్తూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గొంతు నులిమి చంపాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ చట్టాన్ని నీరుగార్చడం కోసం అనేక చర్యల్ని చేపడుతుంది. రాజ్యసభలో సిపిఎం పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి శివదాసన్ అడిగినటువంటి ప్రశ్నకి నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఉపాధి కూలీలకు చెల్లించాలని రాజ్యసభలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నటువంటి దగ్గర పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసేటటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మీద కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనేది దీన్ని బట్టి చూస్తే మనకి అర్థం అవుతుంది. రాజ్యసభలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం 15,000 కోట్లకు పైన కూలీలు చేసినటువంటి వేతనాలకి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు అట్లాగే సిబ్బంది చెల్లించేటటువంటి వేతనాలు 10,000 కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున బకాయి పడి ఉన్నట్లుగా వాటిని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు రాకుండా ఆగిపోయాయి. 3 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ఇప్పటి వరకు కూడా వేతనాలు చెల్లించినటువంటి పద్ధతి ఉంది. గ్రామీణ ఉపాధి హామీ చట్ట ప్రకారం పనిచేసినటువంటి కూలీలకి వారం రోజుల్లోనే వేతనాలు చెల్లించాలనేటటువంటి చట్టం డైరెక్షన్ ని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉల్లంఘించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగినటువంటి 15 కోట్ల కుటుంబాలలో ఉన్నటువంటి 25 కోట్ల గ్రామీణ పేదలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాల్లో జాబ్ కార్డులు కలిగినటువంటి 1,20,00,000 మంది కూలీల మీద దీని ప్రభావం ఉంది. ఈ కూలీలలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. దేశవ్యాప్తంగా కూలీలు చేసినటువంటి వేతన బకాయిలు కేంద్ర ప్రభుత్వం పెట్టడం అంటే బలహీన వర్గాల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, చిన్న సన్నకారు రైతుల మీద కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి వీళ్లు ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా అణగదొక్కాలనేటటువంటి కుట్ర దీని వెనక దాగి ఉంది. అట్లాగే రాజకీయంగా తన మాట వినటువంటి రాష్ట్రాల మీద కక్ష సాధింపు ధోరణి కూడా దీని వెనక ఉన్నట్లుగా కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం బీజేపీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలకి పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్ లో పెట్టినట్టుగా కనపడుతుంది. కేరళ రాష్ట్రంలో 1000 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో 609 కోట్లు, తమిళనాడు రాష్ట్రంలో 3,600 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి 577 కోట్ల రూపాయలని చెల్లించకుండా బకాయిలు పెట్టి వేధింపులకి పాల్పడుతున్నటువంటి పద్ధతి ఉంది. బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత పాలన వల్లనే పనిచేసినటువంటి కూలీలకు వేతనాలు రావట్లేదు అనేటటువంటి ఒక వ్యతిరేకతని గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావడం కోసం ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది. వేతనాలు చెల్లింపులోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల మీద వివక్షను చూపట్లేదు. దేశవ్యాప్తంగా కక్షగట్టి బీజేపీ పాలనలో లేనటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ పేరు మీద కూలీలను తొలగించేటటువంటి దానికి సిద్ధపడింది. దేశంలో 7.6 కోట్ల జాబ్ కార్డుల్ని తొలగించారు. వీటిల్లో 10 కోట్ల మంది పైగా ఉపాధి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కూలీలు పనికి దూరమైనటువంటి పద్ధతి ఉంది. పార్లమెంట్ లో బీజేపీ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే 2021 నుంచి 23 సంవత్సరాల మధ్యలో కేంద్ర ప్రభుత్వం మాటైనటువంటి బీజేపీయేతర రాష్ట్రాల మీద కక్షగట్టి జాబ్ కార్డుల్ని తొలగించినట్లుగా కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, బీహార్ లో 83 లక్షలు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 78 లక్షల జాబ్ కార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ఉపాధి హామీ పని అనేది లేకుండా చేసేటటువంటి పద్ధతిలో జాబ్ కార్డులను పూర్తిగా తొలగించింది. జాబ్ కార్డులను తొలగించడమే కాదు, కూలీలు పని చేసేటటువంటి దగ్గర ఉదయం పూట, సాయంత్రం పూట ఖచ్చితంగా ఫోటోలు దింపి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయనటువంటి దగ్గర కూలీలు పని చేసినా గానీ ఆన్లైన్ లో ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల అనేక మంది పనిచేసినటువంటి కూలీలు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పద్ధతి ఉంది. దేశవ్యాప్తంగా పని కోసం దరఖాస్తు పెట్టుకున్నటువంటి పేదలకి వెంటనే జాబ్ కార్డు ఇచ్చేటటువంటి డైరెక్షన్ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 11 ఏళ్ల కాలంలో అనేక మంది పని కోసం, జాబ్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే
సాఫ్ట్వేర్ లాక్ వల్ల ఇప్పటి వరకు వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావలసినటువంటి యువశక్తి మొత్తం నీరు గారిపోతున్నటువంటి పద్ధతి కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఒక పథకం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పనిని నీరుగార్చేటటువంటి చర్యల్ని బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది. ఈ రకమైనటువంటి నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.